శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల ప్రజలకు ఇది ఒక శుభవార్త మరియు అద్భుతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా వ్యవస్థ ఆధునీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రాంతాల భవిష్యత్తును విప్లవాత్మకంగా మార్చబోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రస్తుతం ఉన్న 14% రవాణా వ్యయాన్ని 7 నుంచి 8% తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు రైల్వే మార్గాలను 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సరుకు రవాణా వేగం పెరిగి పారిశ్రామిక ఎగుమతులు సులభతరమవుతాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 774 రైల్వే లెవెల్ క్రాసింగ్స్ వద్ద ఆర్ఓబీలు, ఆర్ఓయూలు నిర్మించి ఏపీని లెవెల్ క్రాసింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రగతికి బుల్లెట్ రైలు కారిడార్లు వెన్నెముకగా మారనున్నాయి. హైదరాబాద్, అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై, బెంగళూరు మార్గాలు ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలకు మెట్రో నగరాలతో హై స్పీడ్ కనెక్టివిటీ లభిస్తుంది. అదేవిధంగా కర్నూలు మరియు అనంతపురం జిల్లాలు పారిశ్రామికంగా భారీ లబ్ధి పొందనున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన నగరాల్లో ఏపీని గ్లోబల్ లీడర్ గా నిలిపేందుకు ప్రస్తుతం ఉన్న 400 లక్షల టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తిని 5 ఏళ్లలో 1000 లక్షల టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతపురం అరటి రవాణా తరహాలోనే చిత్తూరు, కడప, ఉభయ గోదావరి జిల్లాల ఉత్పత్తుల కోసం ఆధునిక కోల్డ్ స్టోరేజీ మరియు వేగవంతమైన రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. తీర ప్రాంతాభివృద్ధి కోసం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణంతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులను గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి సీ ప్లేన్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ను దేశానికి ఆదర్శంగా నిలపాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పూర్తి నిధుల సహకారం అందుతుందని, భూసేకరణలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.